పాలు కన్నా 2 రెట్లు ఎక్కువ కాల్షియం ప్రోటీన్ ఉంటాయి. గుడ్డు కంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది దీంట్లో. ఫాస్ఫరస్ 5 రెట్లు ఎక్కువ ఉంటుంది గుడ్డు కంటే. ప్రోటీన్ కూడా గుడ్డు కంటే ఎక్కువ ఉంటుంది. ఏంటది? గ్రీక్ యోగర్ట్. ఇదేమి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అనుకున్నారా? మన చెక్క పెరుగు, పాత రోజుల్లో చెక్క పెరుగు అనే వాళ్ళు వేల సంవత్సరాల నుంచి మన దేశంలో వాడుతున్నారు. దీన్ని స్టైలిష్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గ్రీక్ యోగర్ట్ అనుకుంటున్నారు. పెరుగుని దాంట్లో నీళ్లు తీసేస్తే దాన్ని గ్రీక్ యోగర్ట్ అంటారు, అంతే, ఇంకేం లేదు. పాత రోజుల్లో తడిగుడ్లో కట్టి ఏలాడి తీసేవాళ్ళు, నీరంతా కారిపోయేది, మిగిలిన దాన్ని చెక్క పెరుగు అని చెప్పేవాళ్ళు. దాంతో రకరకాల వంటలు కూడా చేసుకునే వాళ్ళు మన దేశంలో. దీంట్లో రకరకాల విటమిన్స్, B2, B12, ఎక్సలెంట్ ప్రోబయోటిక్స్ అన్ని ఉంటాయి. దీన్ని చేసేది కూడా కష్టమేం కాదు. మనకి ఇప్పుడు అమెజాన్ లేదు, గిన్నె లాంటిది చూసాను నేను, దాంట్లో వేసి పెట్టేస్తే నీళ్లు కారిపోతాయి కిందకి, పైన చెక్క పెరుగు గ్రీక్ యోగర్ట్ మిగులుతుంది. గ్రీక్ యోగర్ట్ అని షాప్ లో కొంటే 200 అవుద్ది, మనం చేసుకుంటే లీటర్ పాలకి 70 రూపాయలకి అయిపోతుంది. ఇంకొకటి, ఆ కింద కారిపోయిన నీళ్లు ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచిది. వంటల్లో, కూరల్లో వాడుకోవచ్చు, లేదు చపాతీ కలుపుకునే దానికి వాడచ్చు, మజ్జిగలాగా తాగొచ్చు. సో వెజిటేరియన్ కి ఇంకో మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చెక్క పెరుగు, గ్రీక్ యోగర్ట్.